హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కుక్రే తయారు చేస్తున్నాను. ఇవి మనం బయట కొంటుంటాం కదా కుక్రేలు, అంతే టేస్టీగా అంతే స్పైసీగా ఉంటాయి. మనం ఇంట్లో పిల్లలు అడుగుతూ ఉంటారు కదా కుక్రేలు కావాలనేసి, ఇలా బయట కొనే బదులు మనం ఇంట్లోనే తయారు చేసి వాళ్ళకి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. బయటి ఫుడ్ కాకుండా మనం ఇంట్లో తయారు చేసి పెడితే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇవి రెండు బాగా కలపాలి, కొద్దిగా సాల్ట్ వేసి. మనకు ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే కుక్రేలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా బియ్యం పిండి శనగపిండి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మనం ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. ఇలా నీళ్లు మరిగిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టి పిండి వేయకండి. ఇలా మంటను తగ్గించి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఈ వాటర్లో వేసి దగ్గర పడేదాకా మనం ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే కింద అడుగంటదు. ఇలా కాస్త కలిపిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మనకు సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి మూత పెట్టేసి. ఇలా పెట్టడం వలన కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది, ఇంకా కొద్దిగా చల్లారుతుంది. తర్వాత ఈ పిండిని వేరొక బౌల్లోకి తీసేసుకొని ఇలా చేత్తో బాగా నొక్కుతూ పిండిని బాగా మెత్తగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. చూసారా ఇలా సాఫ్ట్గా. మనకు ఒకవేళ ఏమైనా గట్టిగా అనిపిస్తే చేతికి కొద్దిగా నీళ్ళని అద్దుకుంటూ ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం కుక్రే షేప్లో వచ్చేటట్టు ఇలా చేసుకోవాలి. ఇలా వేల మధ్యలో నుంచి ఇలా నొక్కామనుకో సేమ్ మనం బయట షాప్లో కొన్నట్టు కుక్రే మాదిరిగానే ఈ షేప్ వస్తుంది. కొద్దిగా మీకు ఏమన్నా చేతికి అతుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ ఇలా చేతికి అద్దేసుకొని ఇలా అనేస్తే సరిపోతుంది. చూసారా ఇలా సేమ్ ఎలా వచ్చాయో కుక్రే ఉన్నట్టే ఉన్నాయి కదా. తర్వాత ఇలాగే మనం మొత్తం చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నవి కొన్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకండి, అవి ఫ్రీగా డీప్ ఫ్రై అయ్యేటట్టు కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇలా మనం వేసిన తర్వాత ముందు పైన 1 నిమిషం పాటు మూత పెట్టేసేయండి. ఎందుకంటే వీటికి ఎక్కడైనా కొద్దిగా తడి ఉంటే పైకి పేలుతాయి కాబట్టి 1 నిమిషం మనం మూత పెట్టేసి తర్వాత మూత తీసేసి ఇలా డీప్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది. చూసారా ఇవి మనకు షాప్లో కొనే కలర్ రాకపోయినా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి మనకు ఈ కుక్రేలు. ఇవి అన్నీ ఒకేసారి ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసి పెట్టుకోవాలి. తర్వాత వాటికి మసాలా కోసం 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా పౌడర్, ఈ మూడింటిని కలిపి వీటిలో ఈ కుక్రేలలో వేసి కలుపుకోవాలి వాటిని. అంతే, ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే హోమ్ మేడ్ కుక్రే మనకు రెడీ అయిపోయింది. ఇవి పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. మనకు ఎటువంటి హడావిడి లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం 10 నిమిషాల్లో మనం ఈ కుక్రేలు తయారు చేసుకోవచ్చు. చూసారా ఇలా మధ్యలో హోల్ కనిపిస్తుంది కదా, అలా వచ్చాయంటే ఎంతో పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి ఈ కుక్రేలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో పెట్టండి. మా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.